దేవరాపల్లి మండల కేంద్రం దేవరాపల్లిలో ఆదివారం రాత్రి ఎన్డీఏ కూటమి భారీ బహిరంగ సభ విజయవంతంగా జరిగింది. ఈ సభలో అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ గారితో పాటు టీడీపీ మాడుగుల నియోజకవర్గం నేత పైల ప్రసాదరావు పాల్గొన్నారు. టీడీపీ బీజేపీలో చేరిన వైసీపీ సీనియర్ నాయకులను అనుచరగణంను టీడీపీ బీజేపీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ వైసీపీ నాయకులు కూటమిలో చేరడం శుభపరిణామమన్నారు. టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సమన్వయంతో పార్టీ అఖండ విజయానికి కృషి చేయాలన్నారు. అనకాపల్లి ఎంపీ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ను కమలం పువ్వు గుర్తుపై, మాడుగుల టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణ మూర్తిని సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరాలని సూచనలు ఇచ్చారు. సిపిఎం రమేష్ మాడుగుల నియోజకవర్గంను దత్తత తీసుకోవడం పట్ల పైల హర్షం వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా అందరం ముందుకు సాగాలని పైల పిలుపునిచ్చారు. కూటమిలో చేరిన దేవరాపల్లి మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కర్ రావు, దేవరాపల్లి మండల సీనియర్ అవుగడ్డ రామ్మూర్తి నాయుడు, కె కోటపాడు మండలం సీనియర్ నాయకులు చెల్ల సత్యనారాయణ మూర్తి, అవుగడ్డ సోంబాబు తదితరులకు పైల ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అశేష జన సమూహంలో తెలుగుదేశం పార్టీలోకి విచ్చేస్తున్న పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ తెలుగుదేశం పార్టీ తరఫున మేము వాళ్ళని రానున్న రోజుల్లో కుటుంబ సభ్యులుగా మాలో చేర్చుకుంటూ వాళ్ళకి గౌరవం ఇస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తామని చెప్పేసి ఈ సభ ద్వారా మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయనకి 10 సంవత్సరాలు ఇచ్చారు ఈ మాడుగుల నియోజకవర్గంలో. ఉద్ధరించరా బాబు అని చెప్పేసి మాడుగులు ఇక్కడ రాజకీయాలు ఇంట్లో వాళ్ళు కూడా కొట్టి ఈ రోజు రాజకీయాలు సింపతి రాజకీయాలు చేయడానికి వస్తా ఉన్నాడు ఈ బూడి ముత్యాల నాయుడు. దాన్ని మనం అందరం క్షమిస్తామా? తమ్ముళ్ళు క్షమిస్తామా? చెప్పండి. ఏం చేస్తాం? రానున్న రోజుల్లో ఇంటికి పంపిద్దాం. ఆ బూడి ముత్యాల నాయుడిని మనం ఇంటికి పంపిద్దాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నిలబెట్టింది. డ్రగ్ మాఫియాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నిలబెట్టింది. అదొకటే కాదు, మనందరికీ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా నిలబెట్టింది ఈ రెడ్డి. అంటే తల్లికి చెల్లికి లేని రక్షణ మనకి ఇస్తాడు. తమ్ముళ్ళు మన అందరూ ఒక్కసారి మీరు అందరూ చెప్పాలి, కరదాలతో చెప్పాలి. ఈ రక్షణ ఇస్తానంటే మనం ఆయనకు ఓటేద్దాం. కానీ ఆయన రక్షణ ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్కసారి ఈసారి అధికారం ఇచ్చాం. ఏం చేశాడు? అందరినీ బయటకు పంపించి ఈ రోజు అందరిని ఇబ్బంది పాలు చేస్తా ఉన్నాడు. ఈ రాక్షస పాలన చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాక్షస పాలనకు అంతమందించాలంటే ఇక్కడ మనందరం తెలుగుదేశం పార్టీ ఇక్కడ బండారు సత్యనారాయణ గారిని గెలిపించుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతూ, సైకిల్ గుర్తుపై మీరు అందరూ ఓటు వేయాలని చెప్పేసి ఆయన్ని కోరుతూ మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ఇంకా అక్కడ ఒకటే కాదు, మన అన్న సీఎం రమేష్ నిన్న చూసాం తారులో ఎంత దారుణం చేశాడో ఈరోజు మనం అందరం చూసిన పరిస్థితి. ఏం చేశాడమ్మా? ఏమీ లేదు. అక్కడ సొంత బావమరిదిని కూడా కొట్టి ఇంటికి బయటికి లాగి ఆయన్ని చెడాబడ కొట్టి చేసిన పరిస్థితి మనం అందరం చూసాం. అక్కడ ఒకటే కాదు, కొడుకుగా ఆయన ఇండిపెండెంట్ గా ఇది ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడని చెప్పేసి ఆయన బట్టలు బయటకు లాగేసింది ఈ పూచలనాటి పరిస్థితి. అంటే ఇంటిని సరిదిద్దుకోలేనాడు, మాడుగుల నియోజకవర్గాన్ని సరిదిద్దుతాడా, అనకాపల్లి పార్లమెంట్ని సరిదిద్దుతాడా అని చెప్పేసి మనం ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలాంటి రాజకీయాలు మనకు అవసరమా? తమ్ముళ్ళు చెప్పండి. ఈ రోజు చూసుకుంటే ఆయన ఎంత దారుణాన్ని కొడగొట్టాడంటే ఒక సింపతి రాజకీయం చేద్దామని చెప్పేసి ఈరోజు చేస్తా ఉన్నాడు. దాన్ని మనందరం క్షమించకూడదు. ఎందుకంటే ఆయన సీఎం రమేష్ గారు వచ్చారు, ఒక బీజేపీ కార్యకర్తగా అక్కడ గంగాధర్ అనే వ్యక్తి ఉంటే ఆయన్ని పరామర్శిద్దామని చెప్పేసి వస్తే ఆయన్ని కూడా ఎంతో అరెస్ట్ చేయించి ఆ రోజు పోలీసుల ద్వారా లిఫ్ట్ చేయించిన పరిస్థితి కూడా తీసుకొచ్చాడు ఈ బూడిగుచ్చాలనాడు. అక్కడ ఒకటే కాదు, పోలీసులు కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన పరిస్థితి ఈ బూడిగుచ్చాలనాయుడిది. అంటే ఎంత దారుణం అంటే అంత దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే తీసుకోవాలి. అక్కడ ఒకటే కాదు, నాకు ప్రత్యర్థిగా నిలబడిన అక్కడ అవుగడ్డ రామ్మూర్తి నాయుడు గారు కూడా ఈ రోజు ఇక్కడ పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్పేసి కూడా ఆయనకి భయం మొదలైంది. ఇక్కడ
దేవరాపల్లి ఖాళీ, కోటపాడు ఖాళీ, చీడికాడ ఖాళీ, మాడుగుల కాడ ఖాళీ అయిపోయి వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోతుందని చెప్పేసి మనందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని తెలియని పరిస్థితిలో ఈరోజు ఏదో విధంగా ఎక్కడో సింపతి తెచ్చుకుందని చెప్పేసి రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఈ బూడి ముత్యాల నాయుడు. మనం రానున్న రోజుల్లో ఆయన ఇంటికి పంపించి తెలుగుదేశం పార్టీని ఇక్కడ సైకిల్ పై గుర్తు వేసి అదేవిధంగా అక్కడ మోడీ కోరుతా ఉన్నాం. సూపర్ 6 పథకాల గురించి బండారు సత్యనారాయణ గారు మీ అందరికీ వివరిస్తారు. నేను దాని గురించి మాట్లాడడం వల్ల మీకేం ఉపయోగపడదు, దాన్ని రిపీట్ అవుతుంది. అందువల్ల మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఎట్టి నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇక్కడ వచ్చిన నాయకులందరినీ గౌరవిస్తూ నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ వ్యక్తులు జాయిన్ అవుతున్నారంటే వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాకుంది. అదేవిధంగా చాలా కీలకం. ఎటువంటి మనస్పర్ధలు వచ్చినా మనం రాజకీయంగా వెనుకబడిపోతాం. అలాంటి తప్పులు జరగకుండా ఈ 2 రోజులు జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలని, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాటిని మా దృష్టికి తీసుకొస్తే మేము సాల్వ్ చేయడానికి మేము ఉన్నామని చెప్పేసి ఈరోజు మీ అందరికీ మాటిస్తూ ఇక్కడ తెలుగుదేశాన్ని గెలిపించుకుందాం. అక్కడ చంద్రబాబు